వెల్కమ్ టు ప్రేమ్ ఎలక్ట్రికల్ వర్క్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రొఫైల్ వర్క్ ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో నేను చేసిన ప్రొఫైల్ వర్క్, ఆ డిజైన్ నేను ఎలా చేశాను అనేది చూపిస్తాను. సో మీరు కూడా చూస్తారా? అండి ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఛానల్ కటింగ్ చేస్తున్నాం కదా, ఈ ఛానల్ కటింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ క్రాస్ కటింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ క్రాస్ కటింగ్ మీరు ఎప్పుడైనా కేసింగ్ అండ్ క్యాపింగ్ కటింగ్ చేస్తే మీకు అలవాటు అయిపోతుంది. సో ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇక్కడ చూడండి, కార్నర్ కటింగ్ చేసేటప్పుడు ఇలాగ ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు అవతల నుంచి వచ్చే పీస్ కూడా దాంట్లోకి ప్రాపర్గా సిట్టింగ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఛానల్కి లోపల ఉండే సీలింగ్ ఛానల్కి ఆల్రెడీ ఛానల్ ఉంది కాబట్టి దాంట్లోకి ఒక స్క్రూ అనేది ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకని ఫిట్టింగ్ చేస్తాము అని అంటే, ఛానల్ ఊడిపడిపోకుండా చేస్తాం. ఎందుకంటే దీనికి వేరే ఇంక ఏమీ దాని మీద టచింగ్స్ ఉండవు కాబట్టి ఇన్స్టాలేషన్ అనేది ఖచ్చితంగా దాని మీద జరగాలి, ఛానల్ మీద. కాబట్టి దాన్ని ఇన్స్టాల్ చేస్తాం. ఇంకోటి ఫ్రెండ్స్ ఏంటంటే, ఆల్రెడీ సీలింగ్ కటింగ్ చేసినప్పుడు నేను వీడియో తీయలేకపోయాను. సో దాన్ని ఎలా చేసాము ఏంటి అనేది నేను ఇంకో వీడియో ఏదైనా ఇంకో బిల్డింగ్ దగ్గర ఎక్కడైనా చేసినప్పుడు మీకు అది వీడియో కూడా నేను ప్రాపర్గా పెడతాను. సో నేను ఆ వీడియో తీయలేకపోయాను, సారీ ఫ్రెండ్స్. అయితే ఇక్కడ అప్పటికే నాకు ఐడియా రాలేదన్నమాట, ఎలా ఈ వీడియో తీద్దామని ఐడియా రాలేదు. చూడండి, దాంట్లోకి ఆల్రెడీ స్ట్రిప్ కూడా ఎక్కించేసాను. స్ట్రిప్ ఎక్కించిన తర్వాత ఇప్పుడు వైట్ దానిపైన క్యాపింగ్ ఉంటుంది కదా, ఆ క్యాపింగ్ కూడా ఎక్కిస్తున్నాను అనమాట. చూడండి, ఆ ఎక్స్టర్నల్స్ అనేవి సిజర్ తోటి ఇలాగ చక్కగా నీట్గా కట్ చేసుకోవాలి. అక్కడ గ్యాప్లు రాకుండా చూసుకోవాలి. సో ఇంకా ఎండ్ పాయింట్ ఎలా కట్ చేయాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను దీన్ని పెడతాను. సో ఆ ఎండ్ పాయింట్లు నేను ఎలా కట్ చేసి దాన్ని క్యాపింగ్ చేశాను అనేది చూడండి. లైట్ వెలిగిన తర్వాత దాన్ని పట్టుకున్నా ఏమవుతుంది, ఎందుకంటే అది 12 volts నుంచి డీసీ ఉంటుంది, డీసీ సప్లై. చూడండి, ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఫ్రెండ్స్, నేను ఇంకో వీడియో పెడతాను, దాన్ని కూడా చూడండి. అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. కాబట్టి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.